ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం సంపూర్ణత కాదు. కాబట్టి ఆ అనుభవంలోనికి వెళ్ళటానికి ప్రతిసారి దేవుడు తీసుకెళ్తా ఉంటాడు, మనల్ని అనుమతిస్తూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే ఎలోస్. సో ఆ పరిస్థితుల్లోకి, లేక ఆ ట్రాజడీలోకి, ఆ సిచ్యువేషన్లోకి, ఆ ట్రాక్లోకి నువ్వు అడుగు పెట్టిన తర్వాత గెలిచేది నువ్వు కాదు, కృపే నిన్ను గెలిపిస్తాడు. కానీ నిన్ను తీసుకెళ్లకుండా మాత్రం వదలడు. చాలామంది ఏమనుకుంటారంటే నాకే ఎందుకు అని అంటే, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, తండ్రి తన కుమారుని అధికంగా ప్రేమించాడు కాబట్టి సిలువకు అప్పగించాడు. నిన్ను ఇంత ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు అని అంటే, నాకు అన్ని బయలు చేస్తున్నాడండి, రక్షిస్తున్నాడండి, కాపు చేస్తున్నాడండి, ఆరోగ్యం ఇస్తున్నాడండి, ఆస్తి ఇస్తున్నాడండి, ఇవన్నీ ఇస్తున్నాడండి. ఎందుకు ఇస్తున్నాడు? నిన్ను అధికంగా ప్రేమిస్తూ నిన్ను ఆయన తన స్వరూపంలోకి, స్వభావంలోకి, సంపూర్ణతలోకి తీసుకెళ్ళి ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి. మరి అది అక్కడ జరగాలి అని అంటే నువ్వు ఆయన దృష్టి ఏంటి, ఆయన హృదయం ఏంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయన అనుభవం ఏంటి, నువ్వు కూడా ఎరిగి తీరాల్సిందే కదా. అది తప్పించుకోవడానికి ఏమాత్రము కూడా అవకాశం లేదు. మార్క్స్ వార్త 14:34 మన మూల మాట ఒకసారి చదువుదాం. 14:34 మార్క్స్ వార్త 14:34. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, దుఃఖములో మరణం అయిపోయేంతలాగా తన ప్రాణము దుఃఖములో మునిగిపోయింది అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు అప్పగించబడబోతున్నాడని ఆయనకి తెలుసు, సిలువ అయిపోతున్నారని తెలుసు, అవమానపరచబోతున్నారని తెలుసు, తప్పుడు తీర్పులు, దొంగ తీర్పులు తీరుస్తారని తెలుసు, అతను నలిగిపోతాడని తెలుసు, వేదన చెందుతాడని తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసినప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? మనలో మనమాట ఆలోచించండి. మీకు అది అవుద్ది అని తెలిసినప్పుడు మీరు దాన్ని ఫేస్ చేయడానికి వెళ్తారా, దాన్ని రిజెక్ట్ చేయడానికి వెళ్తారా? యూఆర్ అబ్సల్యూట్లీ రెడీ టు ఫేస్. ఎందుకంటే నాకు తెలుసు అది ఎలా జరుగుద్దో, అది అవుతుందని నాకు తెలుసులే అని ఎలాగ వెళ్తారు. లాస్ట్కి అది నిన్నెవరో ఒక ఆయన చెప్తున్నారు, దేవుడు ఒక దర్శనం చూపించాడట, ఆ దర్శనం ప్రకారం అక్కడ యాక్సిడెంట్ అవ్వాలి, ఖచ్చితంగా అది యాక్సిడెంట్ అయ్యింది. ఆయన అంటున్నాడు, అయ్యి బాబు ఎలాగంటే దేవుడు చూపించాడు బ్రదరు, మేము ప్రిపేర్డ్గానే ఉన్నామన్నాడు ఆయన. దట్స్ ఇట్. దేవుడు చూపిస్తున్నాడు అనే విషయం తనకు అర్థమైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటును కూడా దేవుడు ఇస్తాడు. మీరు అనుభవించేటప్పుడు కూడా దాని విషయంలో పెద్ద విచిత్రమైన వింతగా ఏమీ అనిపించదు. ది సేమ్ వే దేవుని పద్ధతులు ఏం జరగబోతుంది, అతను ఎలా ఎవడబోతున్నాడని అప్పటికే అతని విషయంలో మరి శిష్యులు ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి కూడా మరి మొదట అపోస్తులు అనబడిన వారి పేర్లు చెప్పేటప్పుడే తాను అప్పగించబోతున్న ఇస్కరియోతు యోధా అని కూడా రాసేశాడు. అంటే ఒక వ్యక్తిని ఆయన సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం తెలుసు, వీడు నన్ను అప్పగిస్తాడనే విషయం కూడా ఆయనకి తెలుసు. అంటే అంత ప్రిపేర్డ్గా ఉన్న వ్యక్తి మరణమగునంతగా నేను దుఃఖపడుతున్నాను అంటున్నాడు. అంటే సిద్ధపాటు వేరు, దానిని అందుకునే సమయం వచ్చేటప్పటికి దాన్ని ఎదుర్కొనే పరిస్థితి మధ్య ప్రాణముకి శరీరానికి జరుగుతున్న పోరాటాన్ని గురించి మనుషులకు ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం వేరు. ఈరోజు మరొక భాగం ఇంకొంచెం లోపలికి వెళ్ళటానికి మనం ప్రయత్నించేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయంకి వద్దాం అందరం. లూక్ 15 ఈజ్ అ వండర్ఫుల్ చాప్టర్. ఈ చాప్టర్లో మీరు ఆనందించగలిగిన ప్రతి అనుభవము ఈ 15వ అధ్యాయం 1 నుంచి 32 వచనాల్లో ఉంటాయి. ఈ 3 విషయాల్లో కూడా ఈ 15వ అధ్యాయం అంతట్లో కూడా మీరు గమనిస్తే 3 ప్రత్యక్షతలు మనకు చూస్తాం. ఇక్కడ ఏంటో చూడండి, 3వ వచనం దగ్గర. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఎవరితో? మొదటి వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా. చెప్పనా? సమస్తమైన సుంకరులను, పాపులను. ఏంటో డెఫినేషను? ఎట్లా డిసైడ్ చేస్తుంది బైబిల్ ఎవరు సిన్నర్ అని ఎలా చెప్పుంది? స్టాండర్డ్ ఏంటి? ఒక పాపికుండే లక్షణాలు ఏంటి? ఇప్పుడు నిన్ను ఎవడైనా కూడా ఇదిగో అక్కడ మెసేజ్ అవుతుంది, అక్కడ క్రిస్టియన్స్ మీటింగ్ పెట్టుకున్నారు, పాపులందరూ అక్కడ చేరారంటే ఊరుకుంటారా? మీరు తిరగబడి కొట్టరు? ఎవడరా పాపి, మేము పరిశుద్ధులో బాప్తిజం తీసుకున్నాం, రక్షణ పొందాం, మీ భాషలు కూడా మాట్లాడమంటావా అని కూడా మాట్లాడతారుగా. మరి ఇక్కడ ఇంత స్పెసిఫిక్గా ఈ పదం పాపులు అని మెన్షన్ చేసాడంటే దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఏదో విషయం ఉంది అక్కడ, లేకపోతే బైబిల్ అంత ప్రామాణికాన్ని ప్రజల మధ్య సిగ్గుపరిచే విషయం అయితే కాదు కదా అది. ఎందుకు అలా చెప్పేశాడు? సమస్త సుంకర్లు అంటే ఆల్ ద ట్యాక్స్ కలెక్టర్స్. జక్కయ్య ఆ వంశానికి చెందినవాడే, మత్తయి ఆ వంశానికి పిలువబడినవాడే. మరి చాలా మంది సుంకర్లందరి విషయంలో బాప్తిస్మిత్ యోహాన్ కూడా వార్న్ చేసుకుంటూ వచ్చాడు. అరే బాబు సరి చేయండి రా, మీకు అప్పగించిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దురా అని చెప్పి వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నటువంటి డబ్బు మీద గ్రీడీ, ధనాపేక్ష కలిగిన సమస్త మోసంలో నింపబడిపోయినటువంటి వ్యక్తుల జనాంగం ఒకవైపు, సెకండ్ జనరేషన్ ఇటు ఎవరు? పాపులు, సమస్తమైన పాపులు వచ్చారట. ఓకే సరే, అది ఏం జరుగుతుందో తర్వాత చెప్తాను.
బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి చూడగా పరిసయ్యులు శాస్త్రులను చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు ఆయన వారితో, ఇప్పుడు ఎవరితో? పాపులు సుంకరులు, పాపులతోనూ సుంకరులతోనూ అలాగే సొనుగుకుంటున్న శాస్త్రులతోనూ పరిశీలతోనూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3వ వచనం నుంచి 7వ వచనం దగ్గర వరకు ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటో చూడండి. 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. 100 గొర్రెలు ఉంటే హ్యాపీ, చాలా ప్లెజర్ఫుల్గా, చాలా థ్రిల్లింగ్గా అనిపించాల్సిన ఆ 100 గొర్రెలు ఉన్నటువంటి ఆ యజమానికి ఒక్కటి తప్పిపోయింది. అంటే ఎన్ని ఉన్నాయి? 99. 99 ఉన్నాయి కదా అని హ్యాపీగా లేడు. ఏం లేదు, ఆ ఒక్కటి లేదు అని. నేను ఒక ఎక్కం చెప్తాను, మీరందరూ కూడా జాగ్రత్తగా రండి. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 19, 2 10 20. 2 9 19 కాదు. నేను ఇన్ని కరెక్ట్ చెప్పాను, వదిలేయచ్చుగా. 1 నుంచి 19 వరకు చెప్పినప్పుడు నేను కరెక్ట్గానే చెప్పానుగా. ఆ ఒక్కదాన్ని ఎందుకు పట్టుకున్నారు? తప్పు కాబట్టి. ఇప్పుడు 100కు 100 మార్కులు రాలేదండి. ఫస్ట్ మార్కు 99 అండి. ఫస్ట్ మార్క్ నాకే వచ్చింది. నేను హ్యాపీగా ఉంటానా? 100 రాలేదని ఏడుస్తానా? ఇదేం మనిషి అండి మీరు? ఫస్ట్ మార్కే 99 చెప్తున్నాను కదా. 100 రాకపోతే పోయింది, 99 I got it. అయినా మీరు హ్యాపీగా ఉండరు. ఇక్కడ 100 గొర్రెలు ఉన్నాయి, మిస్ అయింది ఓన్లీ వన్. ఏం చేశాడంట? అన్ని వదిలిపెట్టేశాడంట. 99ని అడవిలో వదిలిపెట్టేశాడంట. తప్పిపోయిన దొరికి వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని తన ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని చూచి నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పాను కదా. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఆ ఒక్కటి పోయినప్పుడు మీరు పడినటువంటి బాధ ప్రాణముతో ఉందా, శరీరంతో ఉందా, ఆశతో ఉందా? ఈ 3 పోల్చుకోండి ఒకసారి. 99 I have 99. I lost was only one. అతని నొప్పి దేనికి సంబంధించింది? ప్రాణానికి సంబంధించిందా, ఆస్తికి సంబంధించిందా? 100లో ఒకటే పోయింది. ఇప్పుడు 99 మంది ఏం చేశాడు? వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఆ ఒక్కదాన్ని ఎత్తుకురావడానికి. ఆ ఒక్కటి దేనికి సంబంధించింది అయ్యింటే వెళ్తాడు? ప్రాణానికి సంబంధించింది. ఆలోచించండి, ఎందుకు ఆ వ్యక్తి తను ఆనందించాడని. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? పాపులతోనూ సుంకరులతోనూ శాస్త్రులతోనూ పరిచయులతోనూ. ఈయన మాట్లాడుతున్న మాటల్లో అంతర్యాన్ని మీరు ఒక్కసారి కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఎంత ప్రత్యక్షత ఉంటుందంటే అక్కడ. అంత 100 మాటిని తీసుకుని వెళ్ళి 99 ఎక్కడ వదిలేశాడంట? చూడండి ఎక్కడ వదిలేశాడు? అడవిలో విడిచిపెట్టేసి అడవిలో విడిచిపెట్టి చదివారా? 4వ వచనంలో 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయింది దొరికాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు? 5వ వచనం. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి ఎక్కడికి పట్టుకెళ్ళాలి? అడవికి పట్టుకెళ్ళాలి. ఎక్కడ పట్టుకొచ్చాడు? ఆ 99 ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఏది అతనికి ప్రాణమా, ఆస్తి? ఆస్తి అయితే 99, ఒకటి కాదు. ఇప్పుడు అతనికి దేనికి సంబంధించింది? అది ఇట్స్ ఎ లైఫ్. అతని లైఫ్లో తప్పిపోయింది ఏదైతే ఉందో అది పట్టుకోవడం అతనికి ప్రాణం. ఇప్పుడు తన ప్రాణములో ఉన్న తప్పిపోయిన దానికి ఆ 99లో నిజానికి చెప్తే ఏమన్నా పేర్లు పెట్టి చెప్పామనుకోండి, 1 నుంచి 90, 100 మందికి 100 గొర్రెలకు పేర్లు పెట్టామనుకోండి, ఏ గొర్రె తప్పిపోయినా అలాగే చేస్తాడా? లేక అతనికి ఇష్టమైన గొర్రె ఏమైనా తప్పిపోతే చేస్తాడా? మీ పక్కలో చెప్పండి. ఏ స్థితిలో తప్పైనా చేస్తాడా? లేకపోతే ఆయనకు ఇంకొక రకంగా ఏమైనా జరిగితేనే చేస్తాడా? మీరు గమనించారా? ఈ 3 ఉపమానాలు నేను మీకు అవుట్లైన్ ఇస్తున్నాను ఈరోజు. దాని డెప్త్కి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా పరీక్షించండి. దాన్ని ఇంకా చాలా ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తాడు. సో ఇక్కడ ఒక విషయం వచ్చి పెట్టేద్దాం. 8వ వచనంకి వస్తున్నాను. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త అని ఉంది పదం. అది దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. ఇక్కడ సేమ్. ఇప్పుడు మొట్టమొదటిది గొర్రె, రెండవది నాణెము, ఆస్తి, ఫైనాన్స్, సమ్ ట్రెజర్ ఏదో దొరికిపోయి మిస్ అయింది. మిస్ అయినప్పుడు ఏం చేసింది? జాగ్రత్తగా పిలిచి దీపం పెట్టుకుని చీపురు పట్టుకుని మొత్తం మొల్లన్ని వెతికి ఇల్లు మనం అంటే ఇంటి ఓనర్ ఇల్లు తుడుచుకుంటే ఎలా తుడుచుకుంటాడో, అంటే ఇంటి ఓనర్లు అంటే అందరూ కాదు, ఇంటి మీద శ్రద్ధ కలిగిన వాళ్ళు. ఇంటి ఓనర్లు కొంతమంది తుడుస్తారు, కాకపోతే ఇంట్లో మనం వెళ్ళాం.
అందుకే ఆ రోబోట్లు పనోళ్ళు మరి అర్బన్ క్లాప్ వాళ్ళు రావాల్సి ఉంటుంది. వాళ్ళు వస్తే కానీ అది క్లీన్ అవ్వవు, అంత అసహ్యంగా ఉంచుకుంటారు కొంతమంది విషయాలు. ఇవిడెవడో మంచి ఆవిడలాగా ఉంది. మొత్తానికి ఏం చేసింది, మొత్తం తీసుకొచ్చిందండి. ఒకతే వెతుక్కున్న తర్వాత దొరికేసిందంట. ఏం చేసింది, తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పాను. ఇప్పుడు అక్కడ 99 గొర్రెలకు 100 గొర్రెలకు పేర్లు పెట్టి ఒకటి తప్పిపోయింది, దానికి పేరు లేకపోయినా దాన్ని పిలుస్తాడన్నాడు. ఇక్కడ 10 నాణ్యాలలో ఏ నాణ్యం పోయిందని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం. బట్ సంథింగ్ మిస్ అయిన వెంటనే దాన్ని ఏం చేసింది, మళ్ళీ వెతికి తీసుకొచ్చి ఏం చేసింది, అందరినీ పిలిచి దొరికినాక కమ్ లెట్స్ హ్యాపీ లెట్స్ ఎంజాయ్ ఇట్ అని చెప్పి. అంటే బహుశా ఆ నాణ్యము దొరికిన దాని వాల్యూకి తగ్గ బఫే పెట్టి ఉంటుంది. దొరికేసింది కదా, పర్లేదు రండి ఖర్చు పెట్టుకుందాం, ఏమో పర్లేదు తిందాంలే అని చెప్పేసి. అసలు ఈ ఖర్చు బదులు ఇంకో నాణ్యం ఉండొచ్చా, ఉండకూడదా? మరి ఎందుకు అలా చేసింది అంటే, ఏదైనా దొరికితే దాన్ని ఖర్చు పెట్టచ్చా? ఖర్చు పెట్టడానికి దేవుడు ఏమైనా ఎలా చేస్తాడా ఆస్తి విషయంలో? ఇది కూడా ఒక విషయం ఆలోచించండి. ఎందుకు వెతికింది, ఎందుకు చెప్పింది? అది పోతే ఎవరికైనా తెలుసుదా? ఆమెకి తప్ప ఎవరికి తెలియదు. కానీ దొరికింది అనే విషయం పబ్లిసిటీకి వెళ్ళినప్పుడు అందరికీ ఏం తెలిసింది, ఏంటి ఫుడ్, ఏంటి మంచి గొంగళం ఆడిపోతున్నాయి, ఏంటి బిర్యానీ, సేమియాలు, స్వీట్లు, గులాబ్ జాములు, ఐస్ క్రీమ్ వచ్చింది ఏంటి అని అంటే అప్పుడు చెప్పుకుంటుంది. 10 ఉంటాయి కదా, ఒకటి పోయింది, అది దొరికింది, అందుకు పార్టీ చేస్తుందని సార్ పిచ్చిదానిలాగా ఉంది, దొరికితే జాగ్రత్త ఉంచుకోవాలి కానీ మనంతా ఖర్చు పెడుతుందా అన్నట్టు ఉంది. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు దొరికినప్పుడు దాని విషయంలో దొరికే సంతోషము, పోయినప్పుడు ఉన్న దుఃఖము ప్రాణానికి సంబంధించిందా, ఆస్తికి సంబంధించిందా? ఇక్కడ మళ్ళీ ఆస్తే, మనం మాట్లాడుతున్నది ఆస్తే, కానీ నిజానికి తన పెయిన్ ఎక్కడ సంబంధించింది, తన ప్రాణానికి సంబంధించింది. అంటే లాస్ట్ అయిన దాన్ని ప్రాపర్టీగా తను చూడట్లేదు. అది నాణ్యంగా చూసే లెక్కైతే మళ్ళీ ఖర్చు పెట్టి పార్టీ ఎందుకు చేస్తుంది, దాచుకుంటుంది కదా. నా నాణ్యాన్ని ఎందుకు ఖర్చు పెట్టుకుంటాను, దానికి సంబంధించినటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి నాకు? బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ జస్ట్ బికాస్ నా ప్రాణంలో ఉన్న దుఃఖాన్ని నేను ఆనందించటం ద్వారా దాన్ని బయటకు వస్తున్నాను అని చెప్తున్నాడు. థర్డ్ ఎగ్జాంపుల్కి వద్దాం. 11 నుంచి 32 వరకు ఉన్నటువంటి టోటల్ ఎగ్జాంపుల్. అమ్మ మొత్తం చెప్పదు కానీ మనందరికీ తెలిసినటువంటి విషయమే, తప్పిపోయినటువంటి కుమారుడు అని చెప్తున్నాడు. ప్రాడిగల్ సన్ అనే పదం వాడుతుంటారు. ఇక్కడ చిన్నోడో పెద్దోడో తెలియదు, బట్ రెండింటికి విషయాలు తీసుకుని మనం ఈరోజు టెస్ట్కి వెళ్దాం. ఇక్కడ ఏం లేదు, 11వ వచనంలో 2 కొడుకులు ఉన్నారు. చిన్నోడు ఏమడిగాడు, తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇవ్వమని అడిగాడు. తండ్రి ఏం చేశాడు, ఆస్తిని ఏం మాట్లాడకుండా షేర్ ఇచ్చేశాడు, పార్టిషన్ ఇచ్చేశాడు, తీసేసుకున్నాడు. కొన్ని రోజులు ఉన్నాడు, తీసుకున్న తర్వాత కొన్ని రోజులు ఉన్నాడంట. అది చూడండి, మీరు ఎప్పుడైనా అండర్లైన్ చేశారా లేదా వచనం. ఆస్తి ప్రాపర్టీ డివైడ్ అయిపోయిన తర్వాత ఆ ఇంటిలో కొద్ది రోజులు ఉంటే ఆ అన్నకి తమ్ముడికి ఎలా ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి చెప్పండి. వాళ్ళిద్దరు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? షేర్ తీసుకుని వెంటనే వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ రోజు ఏడుస్తాం, తర్వాత మర్చిపోతాం. కానీ ఇది అలా కాదు, కొద్ది రోజులు వెయిట్ చేసి ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతావరా అని అడుగుతున్నాడు పెద్దోడు. తండ్రి చూస్తున్నాడు, 2 రోజులు ఉంటే బాగున్నాడు. పెద్దోడు ఏమనుకుంటాడు, ఏదో సామెత ఉంది, అన్నదమ్ములు చావు కోరుతాడు, బావమరిది బత కోరుతాడని లోకంలో సామెత. బావు బాగుంటే 10 రూపాయలు ఇస్తాడు వెళ్తే, అన్నదమ్ములు ఏముంటది, నువ్వు చస్తే నీ ఆస్తి నాకు వస్తుందని ఎదురు చూస్తాడంట లోకంలో మనుషులు. ఇక్కడ ఇదే పరిస్థితి చెప్తున్నట్టుంది. తమ్ముడేమో తీసుకెళ్ళిపోతున్నాడు, అన్నయ్య చూస్తా ఉన్నాడు. ఓకే, కొన్ని రోజులు అయిపోయింది, చిన్నోడు మొత్తం పట్టుకెళ్ళిపోయాడు, ప్రయాణం అయిపోయి దూరదేశానికి వెళ్ళిపోయాడు, ఆస్తిని ప్యాకాట్ ఆడాడు, లేకపోతే బిజినెస్లు చేశాడు, అన్ని చేశాడు, అంతా ఖర్చు అయిపోయింది, గొప్ప కరువు వచ్చింది, ఇబ్బంది పడిపోయాడు. వేరే దేశంలో ఒకటి దగ్గరికి వెళ్ళాడు, బాబు నాకేమన్నా చూడంటే ఆడేం పందులు మేపడానికి పొలంలో పెట్టాడు. అక్కడ తినడానికి కూర్చున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు, పందులు పొట్టు తిందామని ఆశపడ్డాడు. అప్పుడు అతడు ఆశపడిన కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదని ఉంది. అక్కడ చూడండి 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఏం బుద్ధి వచ్చింది అడిగి, ఎందుకు బుద్ధి వచ్చింది, ఏం బుద్ధి వచ్చింది? కాదు, వాడి ఆకలి బుద్ధి వచ్చింది. ఇది నిజమైన రిపెంటెన్స్ కాదు. వాడికి కరువు వచ్చింది, ఎవడేం ఇవ్వట్లేదు, ఏం దొరకట్లేదు, ఆకలేస్తుంది, మంట పడుతుంది, కడుపులో నొప్పి అంటే తెలిసింది. అప్పుడు వరకు బిజ్జాలు బర్గర్లు తిన్నట్టున్నాడు వీడు, హాయిగా ఉన్నాడు. పందుల పొట్టు దగ్గర చూసాడు, అది కూడా తిన్నామనిపిస్తుంది. ఏడుపు మొదలైంది. ఆ సమయంలో ఆకలికి బుద్ధి వచ్చింది. ఇక్కడ ఏమనుకున్నాడు వాడు, చూడండి అక్కడ చెప్తాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. వీడికి ఇప్పుడు కూడా దాని మీదే ఉంది, వీడి బుద్ధి అదే, ఫుడ్డే బాగుంది అక్కడ, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఆకలికి బుద్ధి వచ్చిందని చెప్తున్నాడు అక్కడ. నేను లేచి నా తండ్రి ఇంటి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను, ఇక్కడ పదాలు జాగ్రత్తగా పట్టుకోండి, పరలోకానికి విరోధముగా నీ ఎదుటను పాపము చేసి ఏం చేసి ఉంటాడు? పరలోకానికి విరోధంగా పాపం. ఇక్కడ మన స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ వరకు వస్తే పరలోకానికి విరోధంగా పాపం ఏంటి చెప్పండి? నాన్న దగ్గర ఆస్తి తీసుకోవడం పరలోకానికి విరోధమైన ప్రాపర్టీయా, పాపమా? లేకపోతే షేర్ తీసుకోవడం తప్ప,
లేకపోతే ఏంటి ఆ తప్పేంటి? విడిచిపెట్టి వెళ్ళిపోవడం. పరలోక నియమం ఏంటి? తల్లిదండ్రుల యొద్దే ఉండాలి. పరలోకపు నియమం ఏంటి? నీవు దీర్ఘాయుష్మంతుడొగినట్లు నీ తల్లిని తండ్రి. అది ఎవరి ఆజ్ఞ? అది ఎవరి నియమము? దైవ నియమం. దైవ నియమం ప్రకారం ఇతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆస్తి పట్టుకుని వెళ్తున్నాడు. అంటే నాన్నగారిని ఏం చేస్తున్నాడు అంటే కృంగదీస్తున్నాడు. అతని సంపాదనలో నుంచి తల్లిదండ్రుల యొక్క స్వాస్యము, పితరులు ఇచ్చినటువంటి భాగం అది యెహోవా దానమే. అది పొందుకోవటానికి అతడు దేవుని దగ్గర నుంచి తీసుకోకుండా మనిషి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఐ సే అ వర్డ్ ఇన్ దిస్ టైం. మీలో ఎవరైనా తల్లిదండ్రులు బ్రతికి ఉండగా వాళ్ళ తాలూకా ఆస్తిని వాటాలు వేయటం అనేది మీరు కోరి చేయకూడదు, వాళ్ళు కోరి చేయాలి. తల్లిదండ్రులు కోరి చేయాలి. ఇఫ్ యూ పేరెంట్స్ ఆర్ బికమింగ్ 60+, 60 దాటిపోతున్నట్లయితే మనిషి యొక్క ఆయుష్కాలము బైబిల్ చెప్పిన దినాల కంటే నేటి దినాలలో మరి తక్కువైంది కాబట్టి 60-65కు వచ్చేసేటప్పటికి మీరు వీలునామా రాసేసుకోండి. మీ పిల్లలకి ఆస్తిని సపరేట్ చేసేసేయండి. మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఒక చోట రికార్డ్ చేయండి. మీ ఇంటిలో పెద్దల్ని కానీ, లాయర్ని కానీ, మీ కుటుంబానికి సంబంధించిన స్నేహితులు కానీ పిలుచుకుని వారి మధ్యలో విల్ని చక్కగా డిసైడ్ చేసేయండి. ఇదిగో ఇది పెద్దవాడికి, ఇది చిన్నదానికి, ఇది రెండోవాడికి, ఇది మూడోవాడికి, ఈ ఇల్లు దీనికి, పలానా వాళ్ళు దీనికి, పలానా ఇది ఇంత, అప్పు ఎంత, ఆస్తి ఎంత, డివైడెడ్ బై భాగాలేయండి. వేసి దాన్ని అక్కడ పెట్టండి. మీరు తదనంతరం దాన్ని ఉపయోగించుకునేలాగా చేయండి. అంతేగా చచ్చిపోయిన తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి ఈ లోపు మిగిలినంతా ఇంకొకటి ఏదో లాక్కెళ్ళి అది ఎక్కడుందో కూడా తెలియక నానా తెప్పలు పడేలాగా చేయకండి. మీ ప్రాణాలకి దేవుడు చూసుకుంటాడు, కంగారు పడదు. సో అది జ్ఞానంగా తల్లిదండ్రులు చేయాలి. పిల్లలు వెళ్ళి నాకు ఆస్తి రాస్తావా చేస్తావంటే అది దేవుని నియమానికి వ్యతిరేకం. క్రైస్తవులు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయొద్దు. రైట్, ఇక్కడ ఆ విషయం వద్దాం. పరలోకమునకు విరోధముగాను పాపము నీ ఎదుటను పాపము చేసి. ఆయన ఎదుట ఏం పాపం చేశాడు? వాడి కష్టార్జితం కాదు, ఆ ఇంట్లో పుట్టడం దేవుని నియమం. దేవుని నియమానికి వ్యతిరేకంగా ఏం చేశాడు? నీ ప్రాపర్టీ నాకు ఇవ్వని అడిగాడు. సరే ఇచ్చేశాడు. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నాకైతే ఆ యోగ్యత లేదు, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకుని. ఇతడు అనుకుని తండ్రి వద్దకు వచ్చాడు. ఏమనుకున్నాడు? మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. కూలివానిలో నేను పాపం చేశాను, నీకు హెవెన్ కి వ్యతిరేకంగా పాపం చేశాను, నేను నీ కొడుకుని నన్ను అనిపించుకోలేను కాబట్టి మీ కూలలో ఒకదాలు పెట్టు అని అనుకున్నాడు. 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో ఏం చెప్పాడో చూడండి. 21వ వచనం. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి. ఏం చెప్పాలనుకున్నాడు? అది చెప్పాడా లేదా? నెంబర్ 1. రైట్, నెక్స్ట్. ఇక మీదట నీ కుమారుడను అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనెను. అక్కడ ఇంకేదో చెప్దాం అనుకున్నాడు. 19వ వచనంలో నన్ను నీ కూలి వానిలో ఒకటిగా పెట్టుకోను ఇక్కడ చెప్పాడా? చెప్పలేదు. ఛాన్స్ దొరకలేదు, చెప్పేంత టైం తండ్రి ఇవ్వలేదు. ముద్దు పెట్టేసుకున్నాడు. ముద్దు పెట్టేసుకున్న వెంటనే ఇంకేదేదో జరిగిచ్చేస్తున్నాడు. ఇక్కడ ఆ విషయం దగ్గర ఆగిపోతున్నాను నేను. ఇక్కడ నుంచి మీరు ఆలోచించి కిందకి రండి. 31వ వచనంకి వచ్చేసండి. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. ఇప్పుడు తండ్రి తన కుమారుణ్ణి ఆస్తి మొత్తం పట్టుకెళ్ళిపోయేటప్పుడు డివైడెడ్ బై 3 అనుకుందాం. టోటల్ ప్రాపర్టీ డివైడెడ్ బై 3. ఏంటి ఆ 3? ఫాదర్ షేర్, ఫస్ట్ సన్, సెకండ్ సన్. ఇప్పుడు ఒక షేర్ వెళ్ళిపోయింది, సెకండ్ సన్ షేర్ తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మొత్తం ప్రాపర్టీ ఎవరెవరికి సంబంధించింది? ఫాదర్ అండ్ ఫస్ట్ సన్. ఇప్పుడు మళ్ళీ వాడు వచ్చి వెనక్కి వచ్చేటోడికి ఈయన ఏం పెట్టాడు? ఫస్ట్ ముద్దు పెట్టి ఉంగరం పెట్టాడు. ఉంగరం పెడితే ఇప్పుడు ఎవరికి సంబంధించింది? ఉంగరం పెట్టడం అంటే ఏంటో తెలుసా? రాజముద్ర, కుటుంబ ముద్ర, గౌరవం. అట్ ద సేమ్ టైం అతను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవడరా నువ్వు అన్నావు అనుకోండి, ఇది చూపించాడు అనుకోండి, అరే నువ్వు పలానా వాళ్ళ అబ్బాయివా, సారీ అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు. ఒకవేళ అప్లై చేశాడు అనుకోండి, ఈ ముద్రతో అక్కడ వేసి వచ్చాడు అనుకోండి, తండ్రి చెల్లిస్తాడని అర్థం, తన ఆస్తి నుంచి ప్రాపర్టీ. సో ఇంకిటికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఇడికి షేరు. ఇప్పుడు ఇద్దరు షేరు, తండ్రి తాలూకా షేరు, పెద్ద కొడుకు తాలూకా షేర్లు. ఇప్పుడు మూడోడు మళ్ళీ వచ్చి ఏమయ్యాడు అంటే ఆల్రెడీ ఖర్చు పెట్టేసిన సుఖం మొత్తం పాడు చేసిందంతా మళ్ళీ ఈడేం చేశాడు? హీ గోట్ హిస్ షేర్, వచ్చేసాడు. ఇప్పుడు పెద్దోడు బాధపడుతున్నాడు, నాన్న నువ్వు చేసిన పనేంటి నాన్న అని అడిగాడు. ఇక్కడ చూడండి 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. ఏంటి? పెద్దోడేమో బతిలాడుకున్నాడు, చిన్నోడేమో వస్తాడేమో అని చూస్తున్నాడు. పెద్దోడేమో దగ్గరే ఉన్నాడు, పెద్దోడేమో ఎప్పుడు చూసుకున్నాడు. రెండో వాడేమో ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయి నాశనం చేసి గతి లేక తిండి లేక బుద్ధి వచ్చినట్టు వెనక్కొచ్చి పడ్డాడు. వాడినేమైనా ఆకర్షించుకున్నాడు. జస్ట్ ఒకసారి ఇద్దరిని ఆలోచించండి. ఈ ఇద్దరిలో తండ్రికి ఎవరంటే ప్రాణం?
ఇద్దరు కూడా. మీ మనస్సు మీకేం చెప్తుందో చూడండి. అక్కడ మీ మనసు ఉంది. మీ మైండ్, మీ జడ్జిమెంట్ మీకు ఏదైతే చెప్తుందో అక్కడ నీ మైండ్ ఉంది. నువ్వు ప్రాపర్టీని కనుక చూసేదానివైతే పెద్దోడిలాగా ఆలోచిస్తావు. ప్రాణంతో ఆలోచించేవాడైతే తండ్రిలాగా ఆలోచిస్తావు. ఇప్పుడు నువ్వు ఎలా ఆలోచించావు తెలుసుకో. పెద్దోడు అన్న వాళ్ళందరూ ఆళ్ళు, చిన్నోడు అన్నవాళ్ళు వీళ్ళు. సింపుల్ లాజిక్. దట్స్ యువర్ ఓన్ మైండ్. నీకు కూడా ఆ మైండ్తో ఎప్పుడైతే ఉన్నావో పెద్దోడు చేసింది న్యాయమే అన్నట్టుంది. ఇప్పుడు ఈ రెండు విషయాలను ఆలోచించి ఇప్పుడు నేను చెప్పే విషయాల దగ్గరికి వచ్చి మీరు సమాధానం చెప్పండి. ఓకే, ఇక్కడ 3 విషయాలు చెప్పా. మొదటిది గొర్రె, రెండోది నాణెము, మూడోది ఇక్కడ 3 చూస్తే తప్పిపోయి దొరకడమే మెయిన్ కాన్సెప్ట్. పోయి రావటమే అసలు. అయితే అది దొరుకుద్దో లేదో అనే కండిషన్స్, అక్కడ దొరికినవి అని చెప్పడానికి కావాల్సినటువంటి ఉత్సాహమైన సంతోషాలు. రైట్, మొదటి విషయం చెప్పండి. నేను మీకు ఒకసారి లూకా సువార్త, మరి లూక్ గోస్పల్ ఒకసారి మాట చదివేద్దాం. 18:29, 18:29. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను. ఇందాక మనం ముందు చదువుకున్నటువంటి మత్తయిలోను మార్కులోను భార్య అనే పదం తెలుగు బైబిల్లో లేదు. బట్ వేరస్ ఇంగ్లీష్ వెర్షన్స్ లో అన్నిట్లో కూడా వైఫ్ కంటిన్యూగా నడుస్తుంది. తల్లి, తండ్రి, ఇల్లు, తర్వాత భార్య కూడా. భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును. ఒక్క నిమిషం. ఇందాక ప్రాపర్టీస్ మనం 3 చూసాం. 1 గొర్రె, 2 నాణెము, 3 కుమారుడు లేక వెర్సెస్ ఆస్తి. ఓకే, ఇప్పుడు ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. విడిచిపెట్టిన వాడెవడును యెహోవామందు చాలా రెట్లు పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిజం చెప్పండి, పరలోకంలో దొరుకుద్దో లేదో మనం ఎవరో చూడలేదు, కానీ దాన్ని పక్క పెడదాం. బైబిల్ చెప్పింది నమ్ముదాం, దానికి అనుమానం ఏం లేదు నాకు నీకు. ఇక్కడ నమ్మాల్సిన విషయం ఏంటంటే, దేవుని రాజ్యంలో నాకు స్థానం దొరుకుద్దు కాబట్టి ఇక్కడ ఇలాంటివన్నీ వదిలేసుకోవాలి అని నీకు అనిపిస్తే నిజంగా వదిలేయగలవా? మీ పక్కన అడగ, నిజంగా నొక్కి చెప్పాను అలా చెప్పండి. మీ ప్రాణం ఎక్కడుంది? అయితే బంధుత్వం, లేకపోతే మనీ, లేకపోతే ఆ రిచ్ ఆర్ ట్రెజర్, సంథింగ్ ఏదో ఉంది అక్కడ. ఇప్పుడు ఈ ఫైట్ లోపలికి వెళ్ళిన తర్వాత వదిలేయి అని అంటే అది కూడా మళ్ళీ దేనికోసం? పరలోకంలో వచ్చేస్తా. ఏమండి, ఇది అబద్ధం చెప్పని మాట, దేవుడు మాట్లాడిన మాట, ప్రభువు డైరెక్ట్గా మాట్లాడిన, ప్రజలతో మాట్లాడిన స్పష్టమైన సందేశం. 3 సువార్తలలో ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా చెప్పబడినమాట. ఈ 0 పళ్ళు గతించిపోయిన ఆయన మాటలు గతించిపోవన్న మాటకు ధృవీకరణ ఇది. ఇంత కాన్ఫిడెంట్గా మనం దాన్ని ఆలోచించగలమా? రైట్, దాన్ని అలా పెడదాం. ఏది పరలోకంలో గ్యారంటీ అనేది దానికోసం వదిలేస్తామా అనేది పక్క పెట్టద్దాం. యెహోవామందు చాలా రెట్లు వస్తాయి. ఇప్పుడు వదిలే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వదిలే, నీకు బోల్డ్ వస్తుంది. మీ పక్కలు చెప్పండి. ఆస్తి వదిలే, ప్రాపర్టీ వదిలే, రిలేషన్షిప్ వదిలే, పెన్షన్ వదిలే, ఆ ఇన్కమ్స్ వదిలే, నీకు రాయలేదు వదిలే, నీకు హక్కు వదిలే, కోర్టు కేసు వదిలే. యారు మాట్లాడరే? ఇప్పుడు మీ ప్రాణం ఎక్కడుంది? ఈ 3తో పాటు నేను కనుక ఈ సువార్త రాయాల్సి వస్తే ఇంకోటి రాదును. సంఘములో కొంతమందికి ఇలాగేదో పోయింది, అది దొరుకుద్ది అనుకున్నా, అది దొరకలేదు, తర్వాత ఏడిచారు అని, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏడిచాను అని. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 1, ఎవరి కోసమో అంటే నీ ప్రాణం లోపల నల్లగొట్టబడుతున్న సంఘటనలు నేను నీకు ఒక 7 విషయాలు చెప్తున్నాను. ఈ 7 ఇష్యూస్లో నిజంగా నీ లోపల దుఃఖమయ్యే స్థాయికి నువ్వు వస్తే నువ్వు స్వతంత్రించుకుంటావు. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన దానికి తెగించి పోతే పోయింది, నీ పక్క నేను అడుగుతాను, నువ్వు అన్ని పెట్టకపోతావా, నువ్వు రిజైన్ చేసో, లేకపోతే డబ్బులన్నీ వదిలేసో, లేకపోతే ఆస్తి అంతా ఎవరికి రాసి వచ్చేయగలుగుతావు. కానీ ఈ వచనాలలో నువ్వు యాక్సెప్టెన్స్ ఇచ్చి అప్పుడు రా, నేను తీసుకెళ్తాను నిన్ను. నెంబర్ 1, ఎవరి కోసం నువ్వు కష్టపడి, ఎవరి కోసం నువ్వు శ్రమపడి, ఎవరి కోసం నష్టపడి, ఎవరి కోసం నలిగిపోయి, ఎవరి కోసం వేదన పడి, ఎవరి కోసం ఖర్చు పెట్టి నువ్వు జీవితకాలం కోల్పోయావో, నేను చెప్పింది అర్థమైందా? మళ్ళీ చెప్తాను, ఆ ఊపిలో బాగుంటుంది. ఎవరి కోసం కష్టపడి, ఎవరి కోసం శ్రమపడి, ఎవరి కోసం నష్టపోయి, ఎవరి కోసం నలిగిపోయి, ఎవరి కోసం వేదన పడి, ఎవరి కోసం ఖర్చు పెట్టి నువ్వు కోల్పోయావో, అలాంటి వాళ్ళు
నిన్ను రిజెక్ట్ చేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నీ జీవితకాల సర్వస్వము వాళ్ళ కోసం దారిపోస్తే ఆఫ్టర్ ఆల్ నువ్వెవడో రా అని అంటే అప్పుడు ఆ రిజెక్షన్ని నువ్వు ఎలా ఫేస్ చేస్తావు? ఈ ఫేస్ ఈ 3వ స్టోరీలో తండ్రిది పేరెంట్, ఒక తండ్రిగా ఆ తల్లి కష్టం, ఆ తల్లి దుఃఖం, ఆ తల్లి ఉద్యోగం, ప్రతి రూపాయి, ఆ తల్లి పడిన ప్రతి వేదన కొడుకు అనుభవించి తిని తాగి సుఖించి తృప్తి పొంది నువ్వేమిచ్చావే అని అంటే ఇప్పుడు ఆ తల్లి ఏం మాట్లాడేది చెప్పండి? జవసత్వాలు కోల్పోయి, భర్తను కోల్పోయి, జీవితం కోల్పోయి, మనుషులతో ఆరాళ్ళు పడి, కుటుంబం కోసం నలిగిపోయి, పెంచడం కోసం పోషించి, రూపాయి అంటే రూపాయి, 1000 అంటే 1000, లక్ష అంటే లక్ష, ఎంత అంటే తగలబెట్టి ఈరోజు నువ్వు నిష్ప్రయోజకుడు అయిపోగా ఏమిచ్చావే నాకు, నీ కిడ్నీ అమ్మేవే అంటే ఏంటి పరిస్థితి? ఆ రిజెక్షన్ ఫేస్ చేయాల్సి వస్తే అప్పుడు నువ్వు ఆనందిస్తావు? దిస్ ఈజ్ నెంబర్ 1. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద పేరెంట్స్, నాట్ ఓన్లీ వన్ లేడీ, ఆల్ ద పేరెంట్స్. తల్లిదండ్రులు అనబడినటువంటి వాళ్ళని ఈరోజు కొడుకులు కూతుర్లు అనబడే వాళ్ళే ఈరోజు ఎదిగి చదవరా అంటే స్కూల్కి వెళ్ళకపోయే, స్కూల్కి వెళ్ళి జాగ్రత్తగా చదువుకోరా అని తీసుకెళ్ళి దింపితే క్రికెట్ ఆడుకోవడానికి గోడగింతే, టిఫిన్ బాక్స్ శుభ్రంగా తినరా అంటే ఊరోళ్ళందరికీ తినేసి నీదేం బయట పాడేసి వచ్చే. ఎంత అల్లరి! పుస్తకాలు కొంటే సెకండ్ హ్యాండ్కి అమ్మేసి, ఆడుకోరా అని ఏమని ఇస్తే నువ్వెళ్ళి ఇంకేదో అదో పని చేసేసి మొత్తానికి ఇప్పుడు అడుగుతున్నాడు అన్నాడు, నన్ను కాన్వెంట్లో ఎందుకు పెట్టలేదు? దవడ పగలు ఉంటుందండి. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఆడ వెనకాతలు తిప్పలు పడింది దేనికి? చదువుకోమనే కదా. వాళ్ళు కష్టపడి ఎంత తిప్పలు పడి ఎందుకోసమండి? ఏదో 4 మార్కులు వాళ్ళ మొఖాన్ని పెట్టేస్తే ఏ నాన్న అమ్మ అయినా మరి మన రోజులు వేరు, ఈ రోజులు వేరులేండి. ఈ రోజు 0 తెచ్చినా ఆడు హ్యాపీగా వస్తున్నాడు, ఆ రోజు రాగలమా? ఆసిపోద్దని ముందే రెడీ అయిపోదు. ఎంత దొక్కపడితే వచ్చేవాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని ఏమీ కావట్లేదు ఇప్పుడు ఐ గాట్ ఇట్ అంటాడు అంతే. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కాన్వెంట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఆ రోజు వాళ్ళ రక్తాన్ని తాగి బతికావు, వాళ్ళ మనసును చంపేశావు, వాళ్ళ కోరికలను చంపేశావు, వాళ్ళ ఆశలను చంపేశావు, వాళ్ళ భవిష్యత్తుని చంపేశావు. వాళ్ళ కోసం అసలు నువ్వేమీ చేయలేదు, ఏమీ ఆలోచించలేదు. అయినా వాళ్ళు నీ కోసం ప్రాణం పెట్టారు, నీ ఆరోగ్యాన్ని కాపాడారు, నీ రూపాన్ని కాపాడారు. ఒక ఆవిడ చెప్తుంది, వాడు ఏదో పని చేసి ఒక గేటు గెంతి మామిడికాయల కోసం ఎవడుకోపోతే డొక్కలో 3 ఎముకలు ఇరిగిపోయినాయి అంట. ఇరిగిపోతే వాడికి సర్జరీ చేయించి నానా తిప్పలు పడి బ్లడ్ కావాలంటే తండ్రి తల్లి ఇద్దరు బ్లడ్ ఇచ్చి వాడిని కాపాడి పిల్లవాడిని అంతా చేస్తే ఆడు ఇప్పుడు అంటాడట, మా ఆవిడికి చూపిస్తానికి ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేయలేదని అడుగుతున్నాడట. వీడికి ప్లాస్టిక్ సర్జరీ కావాలా? ఎముకలు బాగున్నాయి, ఆడు ఊపిరితిత్తులు చీరుకుపోతుంటే బతికిచ్చారు జాలకల్లా అంటే ఏమడుగుతామంటే రిజెక్షన్ అంతే. నాకు అలా ఎందుకు చేయలేదు, అలా చేసి ఉండొచ్చే. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా ఇంకా మీ తల్లిదండ్రుల మీద అక్కసు పలికే వాళ్ళు ఉంటే, నాకేమిచ్చావని కానీ, నాకెంత ఇచ్చావని కానీ, నాకు ఎందుకు ఇవ్వలేదని కానీ, అత్తమామల ఆస్తి నుంచి కానీ, తల్లిదండ్రుల ఆస్తి గురించి కానీ, పితరుల పారంపర్య ఆచారపు ఆస్తి కానీ ఎక్కడైనా నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఆ విషయాన్ని సమాధానం చెప్పు. రిజెక్ట్ చేస్తే ఆన్సర్ చెప్తున్నాను, మీరు చక్కగా ఆనందించండి. ఓర్చుకుని క్షమించి ప్రేమించి తిరిగి సహాయం చేయగలవా? ఓర్చుకుని క్షమించి ప్రేమించి తిరిగి సహాయం చేయగలవా? నిన్ను రిజెక్ట్ చేసేసారు వాళ్ళు, అదే నువ్వే రిజెక్ట్ చేసే వాళ్ళని. అలా చేయాల్సి వస్తే నీ లోపల ప్రాణం ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు దుఃఖపడద్దా, ఆనందం చేస్తా, వెరీ గుడ్ మళ్ళీ నేను దిక్కానంటదా? ఏం చేస్తావు? అది ఫీలింగ్ యేసు ప్రభుది. అక్కడ ప్రాణము చచ్చిపోయే స్థాయికి వెళ్ళిపోతుంది. ప్రాణము శరీరం ఉండగా చచ్చిపోవడం ఏంటి? ఇప్పుడు ఆ రిసెక్షన్ అంతా ఎదురుగా సినిమా కనపడినట్టు కనపడుతుంది పైనుంచి కిందకి. ఇప్పుడు వాళ్ళు వచ్చి నీ దగ్గర నిలబడ్డారు, ఏం చేస్తావు? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు గుర్తు చేసుకోండి ఒకసారి. యు థింక్. మళ్ళీ నువ్వు వస్తే ఈ తండ్రి ఏం చేశాడు అదే చేస్తారు మీ అమ్మ నాన్న. మీరు గుర్తు చేసుకోండి. మీరు ప్రేమించకపోయినా, మీరు వాళ్ళని క్షోభ పెట్టినా, మీరు వాళ్ళకి నరకం చూపించిన, ఆఖరికి మెట్ల కింద కనీసం మంచం కూడా వేయకుండా సాపీసిరేసిన, కంచానికి బదులు ఆమె వెండి కంచంలో తిని వాళ్ళ అమ్మ దగ్గర పెరిగి వచ్చింది. నీ ఇంటికి వచ్చాక మీ నాన్న ఆమెకి మంచి స్టీల్ కంచంలో పెట్టాడు. కొడుకు జమానాకు వచ్చేటట్టుకి ప్లాస్టిక్ బొచ్చు నీకు ఇచ్చినా తిరిగి నీ గురించి నువ్వు తల్లినే కనుక అడిగితే, తండ్రిని అడిగితే 100% వాళ్ళు ఈ రిజెక్షన్ యాక్సెప్ట్ చేసి ఓర్చుకుని క్షమించి ప్రేమించి నీకు సహాయం చేస్తారు. నువ్వు చేయగలవా? వాళ్ళు ప్రాణమును దుఃఖపడరండి. ఆ వయసులో వాళ్ళు మీకోసం చేయటానికి మనస్ఫూర్తిగా చేస్తారు, మనస్సులో నుంచి చేస్తారు, ఇష్టంలో నుంచి చేస్తారు. దుర్మార్గులు 1 or 2%, అది పక్క పెట్టండి.
బైబిల్ చెప్పిన అందుకే 3 ఎగ్జాంపుల్స్ ఒకదాని తర్వాత ఒకటి. యేసుప్రభువు వారు చెప్పేటప్పుడు పాపులతో మాట్లాడుతున్నాడు. పాపం చేసేవాడు పరిశుద్ధమైన ఆలోచన చేస్తాడా? సుంకరులు తీసుకోవడం చూస్తాడు కానీ ఇవ్వడానికి చూస్తాడా? అలాంటి శాస్త్రులు పరిచయాలు నిందలేయడానికి చూస్తారు కానీ సమాధానం పొందడానికి చూస్తారా? అలాంటి వాళ్ళకి చెప్తున్నటువంటి ఉపమానాలు 3. అసలు మన మైండ్ తెలుసుకుని చూస్తే అసలు భక్తి జీవితంలో అసలు మనం ఎంత తప్పు చేస్తున్నా 3 ఉపమానాలు మనకు చూపిస్తాయి. థింక్. ఫస్ట్ స్టేజ్ ఎంతమంది ఎస్ అన్నారు చేసేస్తామని? రిజెక్ట్ చేస్తే నేను ఇంకా తీవ్రం చెప్పాను, అంతకన్నా తక్కువ చేస్తే మన పరిస్థితి ఏంటి? హౌ విల్ రిసీవ్ ఇట్? ఎలా వెళ్ళి సాయం చేస్తాం? ఎలా వెళ్ళి హెల్ప్ చేస్తాం? ఎలా వెళ్ళి చేయడానికి ప్రయత్నం చేస్తాం? ఇప్పుడు ఇంకా నేను మా చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పారు. ఎప్పుడో ఒక మోటివేషన్ క్లాస్కి ఎప్పుడో డిప్లొమా చదువుతున్నప్పుడు అంటకి వెళ్తే ఎండుమూరి వీరేంద్రనాథ్ ఆ రోజు మాకు మెంటర్గా వచ్చాడు. ఆయన చెప్తూ, మన రైటర్ కదండి బోల్డ్ చెప్తే ఈడిపించేవాడు అని చెప్తూ మాట చెప్పాడు. అది ఇప్పటికీ గుర్తుంది. తల్లి ఏది చెప్పినా కొడుకు నో అనేవాడంట. ఆ కొడుకు గురించి తల్లి ఏడవని రోజు అంటూ లేదంట. నెలలు సంవత్సరాలు గడిచిన ఏడుస్తున్న పిల్లాడు వయసుతో పాటు పెద్దవాడు అవుతుండు కూడా ఒకానొక సమయంలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంట. ఆమె చెప్పిందంట, అరే నాన్న మనకి ప్రేమ దోమ కుదరదురా, నువ్వు మర్యాదగా ఉండరా, నీ పరిస్థితిని చూస్తే నువ్వు చాలా తిరగబడినోడివి, అనవసరంగా ఆ పిల్ల జీవితం ఎందుకు పాడు చేస్తావు అనేసి. అయితే వీడు ఏం చేశాడంటే సంసోన్ దళాల స్టోరీ చెప్పాడులేండి. ఆయన వెళ్ళి దానికి చెప్పాడంట, మా అమ్మ నీ గురించి ఎలాగంటుంది అని. అంటే ఆవిడ అందంట, ఆ అమ్మాయి ప్రేమికురాలు అందంట, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నేను నిన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చేయాలంటే మీ అమ్మ పోరు నేను పడలేను, ఎందుకంటే ఇప్పటికే నా మీద ఎవర్షన్తో ఉంది, నన్ను ఖచ్చితంగా రిసీవ్ చేసుకోదు, నువ్వు నన్ను నిజంగా ప్రేమించేటట్లయితే మీ అమ్మ గుండెకే తీసుకురా అని చెప్పిందంట. వీడు వెళ్ళి అమ్మకి అడిగాడంట, అమ్మ మరి నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అంటే ఎంతరా, లేకపోతే నీ కోసమే బతుకుతున్నాను కదరా అంటే, అయితే ఒక పని చేయి, నీ గుండెకాయ తీసిచ్చే, మా కాబోయే ఆవిడ అడిగింది, మా ఫియాన్సీ అడిగింది అన్నాడంట. అంటే వాళ్ళ అమ్మ కత్తిచ్చి తీసుకెళ్ళరా అందంట. కోసాడు, పట్టుకెళ్తుండేటప్పుడు కాలు రాయికి తగిలి పడిపోబోతున్నప్పుడు గుండెకాయ మాట్లాడుతున్నట్టు, భద్రం కొడుకా అని, జాగ్రత్తరా నా కొడుకా, నువ్వు దెబ్బ తినబోతున్నావు, మోకాలకి దెబ్బ తగులుద్ది, జాగ్రత్త అని ఆ గుండె మాట్లాడుతుందంట. అది తల్లి ప్రేమ అని చెప్పాడు ఆయన. సరే, స్టోరీ ప్యాథటిక్గా ఉంది, ఇంటే ఏడుపు వస్తుంది, బాగానే ఉంది. అదే మనస్సుతో ఒక తల్లి తన రిజెక్షన్ని, తండ్రి తన రిజెక్షన్ని తన బిడ్డల కొరకు చేసే పేగు మమకారం ఉందే, అక్కడ ప్రాణము మరణమగునంతగా. అంటే యేసు మనల్ని ఎంత ప్రేమించి మనం చచ్చిపోతున్నామని, మన దుఃఖం బదులు, మన నొప్పి బదులు, మన మరణం బదులు, మన పరిస్థితుల బదులు ఆయన ఎంత బాధపడుతున్నాడో చూడండి. తన వారిని విడిచిపెట్టేస్తున్నాడు ఆయన, తన స్నేహితులు విడిచిపెడుతున్నాడు, తన కుటుంబాన్ని విడిచిపెడుతున్నాడు, తన వారసులను విడిచిపెడుతున్నాడు. విడిచిపెట్టడానికి ఉన్నటువంటి ఆ నొప్పి ఏంటో చూడండి, నొప్పితో పడుతున్న బాధ చూడండి. మరణమోగునంతగా దుఃఖం అవుతుంది. లోకాన్ని విడిచిపెట్టడం గురించి కాదు, ఆ పెయిన్, అరే నేను ఇంతగా ప్రేమించి తండ్రి మీరందరినీ నాకు ఇచ్చామని ముందు 17వ అధ్యాయంలో చెప్పుకుని మరణమోగునంతగా ఏడుస్తున్నాడంటే ఎంతటి స్థితిని మనల్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆయన దుఃఖపడుతున్నాడు చూడండి. భర్త బిజినెస్ చేస్తున్నాడు, భార్య, 2 చక్కటి పిల్లలు, బ్రహ్మాండమైన కుటుంబం, ఏదో మిడిల్ క్లాస్లో తన బిజినెస్లో వచ్చినటువంటి పరిస్థితుల్లో చాలా కష్టపడతాడు. మాంసం కొట్టు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి కాళ్ళు వాసిపోతున్నా, నొప్పులు పడుతున్నా, ఈరోజు ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఆపరేషన్ అయ్యింది, చాలా పరిస్థితి దాటిపోయింది. మొత్తానికి బయటకు వచ్చాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా ఆ హీలింగ్ రాలేదు, కంప్లీట్గా ఫ్రీ అవ్వలేదు. ఆయన అంటున్నాడట, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు అని. ఇప్పుడు ఆ భార్య అమ్మయ్యా అంటదా? ఏమంటది? ఆ పరిస్థితిని ఎలా దుఃఖపడుతుంది? అరే ఏం మాట్లాడివి, ఏమనుకుంటున్నారు మీరు, ఏంటి ఆలోచన అని కదా మాట్లాడుతుంది. ఆ ప్రాణము మరణమయ్యే అనుభవం అంటే ఒక మనిషి శరీరాన్ని విడుచున్నప్పుడు, నీ శరీరంలో ఒక భాగం పోతున్నప్పుడు ఆ అవమానాన్ని, ఆ రిజెక్షన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషను ఎలా ఉంది ఒకసారి ఆలోచించు. ఆ సిచ్యువేషను ఈరోజు నీ జీవితంలో వస్తే ఆ రిజెక్షన్ని సంతోషంగా తీసుకోగలవా? నెంబర్ 2, రెండో విషయం కొద్దాం. అన్నిటినీ రెడీ చేసేసుకున్నామండి. మీకు గుడ్ న్యూస్, మీ పక్క వాళ్ళు చెప్పండి మీకు గుడ్ న్యూస్ అని. మిమ్మల్ని తీసుకుని యెరూషలేము వెళ్తున్నాం. మరి ఏదో ఆనందం చెప్పాలి కదా, ఏ ఊరని చెప్తే ఆనందిస్తారు, అది ఒకటే కదా. యెరూషలేంకి వెళ్తున్నాం చెప్పండి, అలాగే ఫ్రీ అనండి. అన్నీ రెడీ చేసుకోమనండి. పాస్పోర్ట్ రెడీగా ఉంటే చాలు, అన్నీ రెడీ చేసుకోండి. ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్, చర్చ్ తీసుకుంటుంది, మీరేం వరి అవ్వద్దు. ఓకే రైట్. ఎప్పుడు ప్రయాణం అని అడగరే, అది తెలివితేటలు. మీరు యెరూషలేము వెళ్తున్నాడు ఎప్పుడన్నా అని అడగల, అది స్పీడ్ అంటే. అడిగవా? వెరీ గుడ్. ఎప్పుడు అని అంటే 28వ తారీఖు.
ఈ నెల నెక్స్ట్ వీకే. ఓకే, సాటర్డే బయలుదేరిపోతున్నాం. ఈవినింగ్ 4 o'clock ఫ్లైట్ ఫ్రమ్ విశాఖపట్నం టు బాంబే టు వెళ్ళిపోతాం ఎక్కడికో. సరే, రెడీగా ఉండండి. ఇప్పుడు మీకు చెప్తున్న విషయం ఏనండి, ఈ వారం అంతా మీరు ఎలా ఉంటారు చెప్పండి. వదినా, అనియా, డాడీ, రే, మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మా చర్చ్ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాం తెలుసా? ఫ్రీ. అరే డెడ్ సీలో పడుకోవచ్చాడు కదరా, తినే ముందు రుచి ఎందుకురా, మనం వెళ్తున్నాం కదరా. అందరు రెడీ అయిపోయారు, మొత్తం చర్చ. ఎవడో సందీప్ని తినేస్తున్నారు, నవీన్ తినేస్తున్నారు, హర్దీప్ని తినేస్తున్నారు. బాబు ఎంతమంది వస్తే అంతమందిని అన్నాడు. ఎంత సుఖం అండి. గెస్ట్లను తీసుకురావచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా, గెస్ట్లను తీసుకురావచ్చా? కుటుంబ సపరివార సమేతంగా మీరు ఎంతమంది తీసుకొచ్చినా పర్వాలేదు, 15 ఫ్లైట్లు వెళ్తున్నాయి, మిమ్మల్ని అందరినీ మోసుకెళ్ళిపోతాం. ఓకేనా? గెట్ రెడీ. చాలా అన్నీ రెడీ అయిపోయారు, అంత సిద్ధంగా ఉన్నారు. అందరికి ఏం చేస్తారు? చెప్పేస్తారు. కొనుక్కోవాల్సినవన్నీ సూట్ కేసులు కొనరా, లైట్ వెయిట్లో ఎక్కువ ప్యాకేజ్ పెట్టాలా. 35 kgs ఇంటర్నేషనల్ ట్రావెల్, 35 kgs కాబట్టి ఏం చేయాలి? లైట్గా ఉండాలి, గట్టిగా ఉండాలి, కోస్తే దిక్కకూడదు, జిప్ రాకూడదు, మంచి తాళం కప్పు ఉండాలి. అలాంటి సూట్ కేసులు ఎక్కడ దొరికితే కొనుక్కుని మళ్ళీ అన్ని షాపులు తిరిగేసి మొత్తం కొనేసుకున్నారు. అంతా రెడీ చేశారు. ఇక శుక్రవారం సాయంత్రం మీకు ఫోన్ వచ్చింది, క్యాన్సిల్ అవ్వలేదు, నువ్వు రావద్దని చెప్పారు. క్యాన్సిల్ అయితే ఏముంది, మళ్ళీ ఎప్పుడో పెడతారని ఆశ ఉంటుంది. నువ్వు రావద్దు అంటే ఆ రిజెక్షన్ని యాక్సెప్ట్ చేస్తావా? నో, ఇట్స్ వెరీ హార్డ్. నో చెప్పండి, తీసుకుంటారా రిజెక్షన్ని? నో అంటే మీ చెల్లిని తీసుకెళ్ళి నిన్ను వదిలేస్తే ఎలా ఉంటుంది? తీసుకెళ్ళండి, అన్నిటికీ దాన్నే. ఏం చేస్తారు రిజెక్షన్ని? అన్నిటికీ రెడీ. నో ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఒకవేళ అదే కనుక తీసుకుంటే ఆ సందర్భంలో నా ఆన్సర్ చెప్తున్నాను. హౌ యూ హ్యావ్ టు రియాక్ట్ ఫర్ దట్ సిచ్యువేషన్. నీ ప్రాణం ఏమవుతుంది చెప్పండి. నిజానికి అప్పుడు నీ బాడీ ఏడుస్తుందా, నీ మైండ్, నీ ప్రాణం ఏడుస్తుందా? అది ప్రాణం ఏడవడం అండి. ఎంత దుఃఖపడిపోద్దంటే వెళ్ళేవాడిని చూసి ఏమైపోతావు. ఆ కెమిస్ట్రీ భలే ఉంటుందండి. ఆ యాసిడ్లు ఊరడం, లోపల నుంచి పొగలు సెగలు రావడం, మనుషుల్ని చూసేటప్పుడు చూపులు మారిపోవడం, ఏదో జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేనే అడుగుతాను, ఎందుకు మిమ్మల్ని ఆపేశారు? ఏం చెప్తారు సమాధానం? ఇక్కడ నా ఆన్సర్ కరెక్ట్గా, నీ ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉండాలి. నంబర్ 1, సాకులు చెప్తావా అంటే విరోచనలు అయ్యాయి, సాకులు. దగ్గొచ్చింది, సాకు. కరోనా టెస్ట్ పెట్టమన్నారు, నేనేమో చచ్చి చూసుకుంటుంది కదా, అందరితో పెట్టేస్తారని. పుల్ల నీకు పెట్టాలా, అందరికి పెట్టింది పెడతారేంటి? ఎవడు ముక్కులాడి పెట్టాలా పుల్ల? అందరితో పెట్టదు. ఎన్ని నిజమైన అబద్ధాలా? సాగులే కదా. అది అందుకే చెప్తున్నాను. ఏమోనమ్మా, ఆ దేవుడికే తెలియాలి. ఎందుకు వదిలేసారా? ఆ దేవుడికే తెలియాలి. నిట్టూర్పు. నెక్స్ట్, నిందలు వేయకుండా, అస్సలు నిందించకూడదు. ఈ మధ్య చెప్పిన మాటలు వినేస్తున్నాడు ఆలివ్ గ్రీన్, అందుకే నన్ను వదిలేశాడు. తలకాయ ఎలా ఊపుతా, కొండపల్లి బొమ్మలాగా. అంటే మనం అవతరోడు ఇంకెంత నమ్ముతామో దాన్ని. అవునా 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 మొన్న అవును మాకు అలాగే అయ్యింది. ఓకే, ఇప్పుడు అలా నిందలు వేయకుండా నేను 3 మాటలు చెప్పాను. 1, సాకులు చెప్పకూడదు, 2, నిట్టూర్పులు ఎడకూడదు, 3, నిందలు వేయకూడదు. చక్కగా కప్పుకొని ఆనందంగా ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆనందంగా ఆ తప్పులన్నీ కప్పుకుని యాక్సెప్టెన్స్ ఎంతమంది ఇస్తారు? ఈ పిల్ల బ్యాచ్ కూడా ఒప్పుకోదండి. వీళ్ళు అవసరమైతే నాకు బాంబు పెట్టి లేపేస్తారు. ఏమనుకుంటున్నాడు అసలు మమ్మల్ని గురించి అనుకుని ఎవరికాడు ప్లాన్ చేస్తారు. చెప్పండి, ఆ నిందలన్నిటినీ, పరిస్థితులన్నిటినీ నీ మీద వ్యతిరేకంగా వస్తున్నప్పుడు వాటిని కవర్ చేసుకుంటూ, ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేస్తూ, ఆ వ్యక్తి కొరకు మీరు ఆ పరిస్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో ఆనందంగా చెప్పుకోగలరా? మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేశారనే దానికి ఒక ఆనందమైన మంచి విషయాన్ని చెప్పగలరా? ఓపెన్గా చెప్పగలరా? ఎస్ ఆర్ నో? సో సౌండ్ లేదంటే మీ ప్రాణం ఇంకా సావలే, కొట్టుకుంటుంది. చేప బయటకు వచ్చి కాసేపు ఊగుతుందిలే. నెంబర్ 3,
అంతా ఖాళీ చేసేసి, నీ అకౌంట్స్ అన్నీ ఖాళీ చేసేసి, అంతా ఇచ్చేసి, అప్పు చేసి, మళ్ళీ ఎంతో ప్రేమించి అందరూ వదిలేస్తే, నీవే అన్నీ అనుకుని తలెత్తుకుని సమస్తము బాధ్యతలు నెరవేరిస్తే వారు ఏం చేశారో తెలుసా? మీ పేరు చెప్పకుండా ఇంకోళ్ళ పేరు చెప్తున్నారు. నీ నెత్తినేసుకుని అప్పులు తీర్చి, అవమానాలు పడి, బాధ్యత పడి, కష్టపడి, ఖర్చు పెట్టి, ఎన్నో విషయాలలో వాళ్ళకి మీరు అన్నిటినీ మిమ్మల్ని మీరు వదులుకుని మీరు చేసేశారు. అన్నీ మీరు ఎత్తినేసుకున్నారు. సో ఏం జరిగింది అని అంటే, వాళ్ళు నీ పేరు చెప్పకుండా ఇంకెవరి పేరో చెప్పారు అనుకోండి, ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు నిలబడడానికి కారణం మీకు వాళ్ళే అని తెలుసు, కాకపోతే మీరు వాళ్ళ పేరు చెప్పట్లేదు, సమ్ ఎక్స్ పేరు ఏదో చెప్పుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆ పదం నువ్వు వినేసావు, నీ నోటికి వచ్చేసింది, నీ చెవి దగ్గరకు వచ్చేసింది ఆ వర్తమానం. బట్ ఇట్ వాజ్ నథింగ్. నువ్వు కాదు అనే విషయం చెప్పేటప్పుడు ఒక్కసారి షాక్ అవుతారా లేదా? అవనోళ్ళు ఎవరున్నారా? ఏముందలే అంటారా? ఒక్కసారి మీకు అదేదో శరాఘాతము వలె, ఈ తెలుగు భాషలేండి అంటే ఏంటంటే, మంచి స్పీడ్ మీద వదిలినటువంటి బాణం ఎలా గుచ్చుకుంటుందో అంత స్పీడ్గా వచ్చి ఆ వర్తమానం నేను తాకింది అనుకోండి, దెన్ హౌ యూ విల్ రియాక్ట్ ఇట్? నో, నా ఆన్సర్ చెప్పండి. అంత రిజెక్షన్ నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత నిన్ను ఇంకొంచెం బాధ్యతలు ఉండిపోయినాయి, ఆ చిన్నవి నెరవేర్చాలి. ఇప్పుడు ప్రేమగా నువ్వు ముగించగలవా? కెన్ యూ గివ్ ఎ ఫుల్ స్టాప్ విత్ ఎ లవింగ్ కైండ్ హార్ట్? ఆ లాస్ట్ బాధ్యత ప్రేమగా వెళ్ళి సంతోషంగా ఆ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని నువ్వు ముగించగలవా? ఎస్ ఆర్ నో? నో సౌండ్స్. దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఎట్ డైట్. ఇంకా సావలా, నీ ప్రాణం మరణమయ్యే స్టేజ్కి రాలా. ఒకవేళ నువ్వు నిజంగా చచ్చిపోతే అప్పుడు ఒక మాట అంటావు, నిండా మునిగినోడి చలేంటి, ఇంతకంటే నన్ను ఏం చేయగలరు, చేయాల్సింది చేసేశారు, ఓకే లెట్ ఇట్ బి, ఈ ఒక్క విషయంలో మన బాధ్యత మనం చేసి వచ్చేద్దాం, పదండి వెళదాం అని సంతోషంగా వెళ్ళి ఆ చిన్న పనిని నెరవేర్చి, ఈ బాధ్యత నీ కర్తవ్యంగా నువ్వు చేసేసి, దాని నుంచి ఏ రకమైనటువంటి రివార్డ్ కానీ, అప్రిషియేషన్ కానీ, థ్యాంక్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ సంతోషంగా నా బాధ్యత నేను నిర్వహించాను, ఇది దేవుని పని అని వచ్చేయాలి. రాగలమా? నెంబర్ 4, అవసరానికి నేను బాగా త్రిప్లెక్స్ సంస్కారం ఎంత సబ్బులాగా వాడేసుకుని, శుభ్రంగా వాడేసుకుని, మరి మామూలు వాడడం కదా, వాడకం మొదలెడితే మనలాగా ఎవడో వాడలేడు అంటారు కదా, కొంతమందిని కొన్నిసార్లు భలే వాడుకుంటాం కదా, బాగా వాడేసుకుని అందరికీ నీ గురించి చాలా చులకనగా చెప్తుంటే, బాగా వాడేసుకుని బాగా చులకనగా మాట్లాడుతూ ఉంటే, పైగా నువ్వు ఎదిరినప్పుడు కనీసం నవ్వు కూడా కరువు అయిపోయినాయి. నిన్ను బాగా వాడుకుంటున్నారు, నేను కనీసం నవ్వుతో కూడా పలకరించండి, ఏమంటే బొకే ఇవ్వక్కర్లే, ఓ చిన్న స్మైల్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా. ఆ ప్రపంచంలో ఖర్చు కాని దీవెన ఏంటో తెలుసా? నవ్వడమే. జంతువు చేయలేనిది మనిషి చేయగలిగింది ఏంటో తెలుసా? అదొకటే. జంతువులు నవ్వడం ఎవరైనా చూసారా మీరు? ఆ జంతువుకే తెలుస్తుంది, మనుషుడికి కనిపెట్టలేదు. ఎందుకంటే అది నవ్విందో లేదో ఆ 2 కుక్కలకే తెలుస్తుంది, మనకు తెలియదు. సో మన సంగతి మనకు తెలుస్తుంది. నేను నవ్వలేదన్న విషయం ముందు మనమే గుర్తిస్తాం. ముఖం గొండులో పెట్టుకుని వెళ్ళిపోయింది, ఎలాగో పెట్టుకుని లేదు, ముందు మనమేగా మాట్లాడతాం. కొంత ఆ ఫీలింగ్స్ మనకు తెలుస్తాయి. కనీసం నవ్వు కూడా కరువైపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, అవసరాన్ని నేను బాగా వాడుకుని అందరికీ నీ గురించి చులకనగా చెప్తూ, పైగా నువ్వు ఎదురైనప్పుడు కనీసం నవ్వు కూడా కరువుగా ఉంటే, మరలా అవసరానికి నిన్ను అడిగితే మళ్ళీ అవసరం అవుతాయి. టైం అండి, టైం అంటే ఏంటి? జనవరి నుంచి డిసెంబర్, తర్వాత ఏమవుతుంది? మళ్ళీ రిపీట్ అవుతుంది. నువ్వేం పరిగెట్టక్కర్లే, అదే క్యాలెండర్, కాకపోతే రోజు అటు ఇటు మారుతుంటుంది. అంతే, ఆదివారం సోమవారం అవుతుంది, సోమవారం మంగళవారం అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. అలాంటి రిపీట్ అయ్యే కాలములో నీ దగ్గరికి మళ్ళీ వచ్చి నిన్నే మళ్ళీ హెల్ప్ అడిగారు, ఏం చేస్తారు? ఇప్పుడు నవ్వుతూ వస్తారులేండి. ఆ నవ్వు ప్లాస్టిక్ నవ్వు, నీకు తెలుసు. వదిని నువ్వు లేకపోతే అన్నయ్య, అందులోనూ పత్రాడు మేడం వస్తుంది, ఎలా వద్దు అన్నయ్య 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 అనుకుంటా. మనం ఏదో వస్తున్నారో, ఏదో సునామీలాగే వస్తున్నారో, సుడిగాలిలాగా, దాని తేడా అంతా తీసి మీకు అయినా మరి ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్తాను. అలాంటి సందర్భంలో నువ్వే ఎగబడి ఆసక్తితో చేయగలవా? నువ్వే ఎగబడి ఆసక్తితో వాళ్ళ హెల్ప్, వాళ్ళకి కావాల్సింది నువ్వు నెరవేర్చగలవా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మాట్లాడలేదు ఏంటండి, ఇవన్నీ మీకు 0 మార్కులు వచ్చేతనే ఏంటి ప్రాబ్లమ్ చెప్పనా? ద ఓన్లీ వన్ ప్రాబ్లమ్ వాజ్, నీ ప్రాణము ఒక్కసారి ఆ డిటాచ్మెంట్ స్టేజ్కి వెళితే,
ఆ తర్వాత నీ హృదయం ఏడవదు, నీ శరీరం మొరపెట్టదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ప్రాణము మన పరిస్థితులతో పెనవేసుకుని ఈ భూమి మీద వాటన్నిటిని దాటాలి అని తెలిసినా దాటడానికి అవకాశం లేనటువంటి బంధంతో పెనవేసి విపరీతమైన సంతోషాన్ని, తృప్తిని ఆనందిస్తున్నాం. దాన్ని దాటలేకపోతున్నాం. క్షమించండి, ఈ రాత్రి నువ్వు ఈ వర్తమానం వింటున్న నీ హృదయంలో నీ మనస్సుని మరణమగునంత స్టేజ్కి దేవుని యొక్క అనుభవంలోకి నువ్వు వెళ్లకుండా, క్రీస్తు యొక్క ప్రత్యక్షతలోనికి నిన్ను తీసుకెళ్లకుండా నిన్ను వదిలిపెట్టాడు. అందుకే నీకు వర్తమానంతో ముందే మాట్లాడుతున్నాడు. యు హ్యావ్ టు గో త్రూ దిస్ వే. వెళ్ళి తీరాలి. అంతేగాని క్రైస్తవం అంటే డబ్బులు సంపాదించుకోవడం, దేవుడు ఇల్లు ఇచ్చాడు, దేవుడు పొలం ఇచ్చాడు, దేవుడు స్థలం ఇచ్చాడు, దేవుడు కార్లు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అమెరికా పంపించాడు, ఆఫ్రికా వెళ్ళాము, చంద్రమండలం మీదకి వెళ్ళి స్థలం కొనుక్కున్నాం. ఇస్ నో వే. ఇవేవి కూడా దేవుడు ఇస్తారని నూతన నిబంధనలు చెప్పలేదు. అలాంటి చెప్పే దొంగ క్రైస్తవ బోధకుల మాటలు విని మీరు పాడైపోతున్నారు. రైట్. సో 4 ప్రశ్నలు చెప్పాను. 4టికి మీ దగ్గర సమాధానాలు సరిగ్గా అయితే లేవు. ఇక 3 ఉన్నాయి, త్వరగా చెప్పేద్దాం. 5వ విషయం, ఆకలి. ఎదుటివారి ఆకలి, ఆత్మీయ అవసరం, ఆర్థిక అవసరాలు నీ ద్వారా తీర్చుకుని నీకు కనీసం అవగాహన లేదని నీ ముందే మరొకరిని గొప్ప చేస్తూ ఉంటే నీ హృదయములో నీకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? నీ హార్ట్లో నీ దగ్గర అన్నం తిన్నారు, నీ దగ్గర డబ్బులు తీసుకెళ్లారు, నీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరతలన్నీ నీ నుంచి తీర్చుకున్నారు, నీ ద్వారా తెచ్చుకుని కనీసం ఆ విషయంలో నీకు ఏ అవగాహన లేనటువంటి ఓడు అని, అంటే ఒక విధంగా చెప్పాలంటే నువ్వు పిచ్చోడు అని నువ్వు చేయించుకున్నారు, కానీ నీకు వాల్యూ ఇవ్వట్లేదు. యూజ్లెస్ అంటున్నారు. అవగాహన లేనోడు, తెలివి లేనోడు, పిచ్చోడు అనే రకంగా ఏదో మాట్లాడేశారు. నీ ముందు మరొకరిని గొప్ప చేసుకున్న పరిస్థితులు వస్తే నీ హృదయంలో ఎలాంటి దూషణ కానీ, మార్పు కానీ, స్పందన కానీ లేకుండా, ఏమాత్రము ఈ విషయాలలో లేకుండా మోసాన్ని నువ్వు అనుభవించగలవా? వాళ్ళు చేసిన మోసాన్ని నువ్వు అనుభవించగలవా? యాక్సెప్ట్ చేయగలవా? తిట్లు ఉండకూడదు, దోషం ఉండకూడదు, స్పందించకూడదు, మార్పు రాకూడదు. వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. చేయగలవా? మా బ్రదర్ చెప్తుంటాడు, నేను కొడుకుని కదన్నా, మరి నాకు చెయ్యాలి కదా అంటాడు. అంటే చెయ్యాలని రూల్ ఏం లేదు అంటాడు. చెయ్యాలి అంతే. అలా చేయలేదు. చెయ్యకపోవడం వాడు క్షమించలేకపోతున్నాడు. బైబిల్ ఇలా చెప్పలేదురా అంటే మీరు అలాగే చెప్పండి, బైబిల్ అలాగే చెప్తుందని, కానీ నాకు చెయ్యాలంతే అని. నీ రూల్ కాదురా, దేవుని రూల్ ఫాలో అవ్వాలరా. మనము యెహోవా చేత సృజించబడిన వారమా, మనము యెహోవాని సృజించుకున్న వారమా? ఈ వాక్యం అర్థమైతే ప్రాణం పోద్ది. మనం ఎవరి వారము? ఆయన వారము. ఆయన మనల్ని సృజించెను, ఆయనే మనల్ని సృజించి. ఆ పదం చూస్తే ఆయన అని ఉండదు, ఆ కిందన ఆయనే అని ఉంటుంది. నీకు పోలీసే. నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడల్లా నా హృదయంలో ఒక క్రొవ్విన గొంతులు వేసేటువంటి ఆ దూడలాగా ఉంటుంది. అమ్మా, నేను నీ చేత సృజించబడినప్పుడు నీకు నచ్చినట్టే చేస్తాను, నీకు కావాల్సినట్టే చేస్తాను, నువ్వు కోరుకున్నట్టే చేస్తాను. నువ్వు ఎలా కావాలంటే అలాగే నన్ను వాడుకోవచ్చు. నువ్వు ఏ టైంలో వాడేసుకో, ఏ పరిస్థితులను వాడేసుకో, నా బాడీని వాడేసుకో, నా మైండ్ వాడేసుకో, నా బలం వాడేసుకో, నా జ్ఞానం వాడేసుకో, నాకు ఇచ్చింది ఏదైనా వాడేసుకో. బికాస్ ఐఎమ్ క్రియేటెడ్ బై యూ. దిస్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ మైన్. ఇది పలానా కుటుంబాన్ని, పలానా వ్యక్తిని కాదు. బహుశా ఎవరైనా వాడుకొని వాళ్ళ గర్భం వాడుకుని ఉంటావు. అలాంటప్పుడు యేసుప్రభు మరియమ్మ మీద డిమాండ్ చేయాల్సి వచ్చేది. మరేం డిమాండ్ చేయలేదే? మనం అది అర్థం చేసుకోలేదు. ఇక్కడ చెప్తున్నాను, ఏమీ లేకుండా మనం ఆయన చేత సృజించబడిన వారమని గుర్తించి చాలా సంతోషంగా హృదయములో మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయగలమా? హార్ట్లో ఇక్కడ ప్రాణమే కొట్టుకుంటుంది. ఇవన్నీ నేను చెప్పేవన్నీ ప్రాణాలే, బయటికి కనపడమండి, లోపల మూలిగిపోతూ ఉంటుందండి. ఎవడైనా నీకు కావాల్సిన మనిషి దొరికితే చెప్తావు స్టోరీ. అప్పా, ఎన్ని రోజులు ఫోను టాక్ టైం పగిలిపోవాలంతే, బ్యాటరీలు ఊడిపోవాలంతే, వదలవే. ఇలా చేసింది మా అత్త, ఇలా చేశాడు మా బాబు, ఇలా చేశాడు మా చెల్లి, ఇలా చేశాడు మా అక్క, మా చిన్న కొడుకు ఉన్నాడే. వై యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇన్ యువర్ హార్ట్? ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? నువ్వు సావలేదండి, భూమి మీద బతుకుతున్నావండి. పరలోకంలో 1000 రెట్లు కావాలా? ఇస్తాడు నీకు. దా, ఇక్కడే వదలలేదు, నువ్వు అక్కడేం పొందుకుంటావు? ఇహమందు చాలా రెట్లు అనుకుంటున్నావు. కావాలంటే నువ్వు ప్రైమరీ థింగ్స్ దగ్గర యూ షుడ్ ఓవర్కమ్ ఇట్. ఓకే, లెట్ మీ కమ్ టు 6. నమ్మించి, ఈ పదం భలే ఉంటుంది, నమ్మించి ఉపయోగించుకుని లాభం పొంది ద్రోహం చేసి కొంచెం కూడా బాధపడకుండా ఆనందంగా నీ ముందే వాళ్ళు తిరుగుతూ ఉంటే, అంటే నిన్నే నమ్మిస్తారు, నిన్ను వాడుకుంటారు, నీ దగ్గర లాభం పొందుతారు,
బాగా ఆస్తి ఆ విషయాల్లో అన్ని పొందేసుకుంటారు. నీకు ద్రోహం చేసి కొంచెం కూడా బాధపడకుండా ఆనందంగా నీ ముందే తిరుగుతూ ఉంటే ఏం చేస్తారు? హౌ యూ విల్ రియాక్ట్? అలాంటి వాళ్ళని మీరు ఎలా ఫేస్ చేస్తారు? మిమ్మల్నే వాడుకున్నారండి. పక్కన చెప్పండి, మిమ్మల్ని అంటాను. నమ్మించింది మిమ్మల్నే, వాడుకున్నది మిమ్మల్నే, లాభం పొందింది మీ దగ్గర నుంచే. డబ్బు పొందారు, ఇంకా అన్నీ పొందారులేండి, ఏం చెప్పుకుంటాం అంటాం కదా లాస్ట్లో. ఏదో అయ్యిందిలేండి, అప్పట్లో మా కళ్ళు మూసిపోయాయి, లేకపోతే మమ్మల్ని అడిగి మోసం చేశారు, ఏదో చెప్పుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు కనీసం కొంచెం కూడా బాధపడకుండా ఆనందంగా నీ ముందు కాలు రగరేసుకుని తిరుగుతుంటే ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఏంటో చెప్తాను. నీలో ఏడుపు దుఃఖం వస్తుందా రాదా? నీకు ఏడుపు దుఃఖం అనేది తెలుస్తాయా తెలియవా? నోటితో చెప్పండి. అమ్మయ్య చాలు. ఇప్పుడు మీ క్రిస్టియన్ రెస్పాన్స్ ఏంటో ఇచ్చేసేయండి. అదే మీరు ప్రాణం పోగొట్టుకున్నాళ్ళు. నీ బాధ అంతా ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. ఏం చెప్పాను? ఎవరి గురించి? వాళ్ళు ఎవరు? అవతల వాళ్ళు ఎవరు? నిన్ను వాడుకుని, నీ పేరు చెప్పుకుని, నీ దగ్గర లాభం సంపాదించి, నీకు అన్నీ నిన్ను ఫుల్ పిడేస్తున్నావు అంతే. ఇప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, మొర్ర పెట్టాలి, అంగలార్చాలి, ఉపవాసం ఉండాలి. చేయగలవా? మీ పక్క వాళ్ళని అడగండి. ఇంకో ప్రత్యేకమైన ప్రార్థన చేయమన్నాడు కదా అని ఆప్షన్ ఇచ్చారని చెప్పి ప్రభువా దాన్ని లేపేయని అడుగుతావా? దాన్నంతా వచ్చి నా దగ్గర పడేయని అడుగుతావా? నువ్వు నిజమే కనుక దేవుడు అయితే. కొంతమంది విన్నారండి, నేను విన్నాను ఆ ప్రార్థన. నువ్వు ఉంటే, నువ్వు అన్నవాడివి ఉన్నవాడివి అయితే ఏంటిది? దేవుడు మోసే మనకు చెప్పడం పాపం అయిపోయింది. నేను అన్నవాడిని ఉన్నవాడని దేవుడు నాతో అన్నాడని మనతో చెప్పడం తప్పు అయిపోయింది. నువ్వు అనేవాడివి ఉన్నవాడు అయితే తెల్లారే పాటికి అది మేడ మీద నుంచి కిందకి జారాలంతే, దాన్ని తుంటి జారిపోవాలంతే. యాకోబు దేవుడు అయితే అన్నాడు కుర్రాడు. నాకు అర్థం కాలే అన్నాడు. లేక ఏంటి యాకోబు దేవుడు నువ్వు తొక్కేస్తారు నాటి నుంచి. యాకోబు దేవుడు అయితే, నువ్వు యాకోబు దేవుడు అయితే అన్నా ఏంట్రా నీకు దుఃఖం అంతా అంటే, నేను ఎవరి గురించి అయితే టార్గెట్ చేసి ప్రార్థన పెట్టానో స్పాట్ పెట్టి వాళ్ళు దేవుడు అడిగాను. ఏంట్రా అంటే యాకోబు దేవుడు అని అంటున్నావు, దాని సంగతి గూడు జారిపోవాడు మొక్కను. యాకోబుని ఏం చేశాడు? అబ్బో గ్రేవ్ దగ్గర గూడు జారిపించాడు కదా, అది పట్టుకున్నాడు. ఆడికి యాక్సిడెంట్ అవ్వాలి, అది జారాలి, హిప్పు జారిపోవాలి ఆడికి. దేవుడా నువ్వు ఉంటే యాకోబు దేవుడు అయితే అంటున్నాడు. ఏమన్నా పడిపోతాడా దేవుడు? మీలాంటి ప్రార్థన చేయమన్నాం కదా, నా ప్రార్థన చేస్తే మరి ఏం చేయాలో చెయ్యి. ఎంతమంది చేయగలరు? ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసాలు, కన్నీరు, నిట్టు దేవుని సన్నిధిలో అంగలార్పులు చేసి అసలు నీ హృదయం లోపల ఎక్కడ కూడా ఏడుపు దుఃఖం రాకూడదు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నామంటే అన్నీ దొరికినవి, ప్రార్థన చేయించున్నవన్నీ కూడా మనం పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేయడం వేరు, నమ్మకంగా ప్రార్థన చేయడం వేరు. పొద్దున్న లేచిన వెంటనే మీరు చేసే ప్రార్థన నమ్మి ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన? నమ్మకమైంది. ఆదివారం తినే ముందు చేసే ప్రార్థన నమ్మి ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన? నమ్మకమైన ప్రార్థన. శుక్రవారం తలస్నానం చేయాలట, నిజమేనా? అప్పుడు మంగళవారం, ఇప్పుడు శుక్రవారం, వారం దేని చెయ్యాలా? ఆదివారం చెయ్యాలా? పరిశుద్ధ దినం అంట. సబ్బాత్ దినం శనివారం చెయ్యాలా? ఇప్పుడు కమ్యూనియన్ రోజు, ఆ రోజు ఏమైనా తలస్నానం చేసి తెల్లబట్టలు వేయాలా? ఏంటి అన్ని మనుషుల పారంపర్యాచారాలు, దైవోపదేశాలను పట్టించుకోవటం, ఇవేమీ సంబంధమే లేదు. హృదయ శుద్ధి కలిగిన వారు దాన్ని వారు దేవుని చూస్తారు. ఇప్పుడు శుద్ధి చేసుకోవాల్సింది ఏంటి? ఏ హాస్పిటల్కి వెళ్తే చేస్తారు? ఏ ఊర్లో శానిటైజర్ దొరుకుతుంది? చేతులు కాదు, హార్ట్ క్లీన్ చేసేది ఏం లేవు. మరి ఎలా? దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయాలు. బయటికి కడిగేసిన టేసాలు వేస్తే కుదరదు కదా. ఇప్పుడు చెప్పండి, మరి ఎంత పరిస్థితులు నీ ముందుకుంటే ఏమాత్రము ఏడుపు దుఃఖం లోపల రాకుండా వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయగలిగే స్థాయి వస్తుంది. నీ ప్రాణం నిజంగా చచ్చిపోతే ఏం చేస్తావు? చేయగలుగుతావు. రైట్. నెంబర్ 7, దాని ఫైనల్ క్వశ్చన్. నిన్ను ఒంటరిగా చేసి నిన్ను ఇరికించి, నిన్ను పట్టించి, నిన్ను శిక్షించి ఒక అపవాద సంబంధమైన ముద్రను నీ మీద వేసేశారు. ఇది ఇలాంటిది. కొంతమంది బ్రాండింగ్ ఉంటుంది కదా, మనిషికి ఒక బ్రాండ్ అంటే అదొక ఇమేజ్. ఈ నెగిటివ్ బ్రాండ్ వేశారు, నువ్వు ఇలాంటి దానివి, ఇలాంటి వాడివని. నీ విషయంలో చాలా కక్ష కట్టి నీ మీద కక్ష కట్టి నిన్ను ఇబ్బందులు పెడితే బాగా ఇబ్బందులు పెట్టేస్తాయి.
మరలా ఇబ్బందులు పెట్టేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళ గురించి, అవతల వాళ్ళ గురించి మీకు ఎలా ఉంటుంది? నిన్ను ఒంటరిగా చేసి, నిన్ను ఇరికించి, పట్టించి, శిక్షించి, ముద్ర వేసి నువ్వు ఎలా పైకొస్తావో నిన్ను కక్షగట్టి నిన్ను ఇబ్బందులు పెడితే, ఇప్పుడు వాళ్ళు నీకు ఎదురయ్యారు, ఛాన్స్ నీ చేతిలో, బాల్ నా కోర్టులో ఉందనండి. ఏంటి అనరే? బాల్ నా కోర్టులో ఉంది. గట్టిగా చెప్పండి, ధైర్యం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు? బాల్ నీ కోర్టులో ఉంది అంటే నువ్వేం చేసినా చలేగా. ఏం చేస్తారు? గిబీమని ఒకటి గుద్దామా, ఇచ్చేద్దామా, రివర్స్ స్ట్రోక్? ఏం చేస్తావు? యోసేపు ఏం చేశాడు? సేమ్ స్టేజ్. నేను చెప్పినవన్నీ 7 ఉపమానాలు. నేను బైబిల్ మీకు టచ్ చేయలేదు, కావాలనే. ప్రాణం దగ్గర ఉండే విషయాలు 7 సందర్భాల్లో మీరు 7 క్యారెక్టర్స్ ఉన్నాయి, మీరు ఎత్తుకుని రాసుకోండి. ఇక్కడ ఫైనల్ కాబట్టి చెప్పాను జోసెఫ్ అని. జోసెఫ్ ఏం చేశాడు? ఫరో దగ్గర కూర్చుని ఉన్నాడు, రాజు. మొత్తం బ్యాచ్ వచ్చిందా లేదా? అక్కడ ఎదురుకొచ్చి కూర్చున్నారా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? లోపలికి వెళ్ళి ఏడ్చాడు. నువ్వు చూసారా? వాళ్ళందరూ కూర్చున్నప్పుడు లోపలికి వెళ్ళి దుఃఖపడి ప్రాపించి మళ్ళీ వచ్చి కూర్చున్నాడట. ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు యోసేపు అయితే ఏం చేస్తావు? ఫరో సంస్థానం అంతా నీదేనండి. మామూలుగా గోని సంచుల్లో బంగారపు గిన్నెలు పెట్టిన దానికే తీసుకొచ్చి అరెస్ట్ చేసి పడేశారు. అలాగే రాజుగా నువ్వు తలుచుకుంటే నువ్వేం చేయలేవు, ఏమైనా చేయగలవు. ఇప్పుడు చెప్పి ఏం చేయగలవు? మీరు అడగండి పక్కన, బాల్ నీ కోర్టులో ఉంది, ఏం చేస్తావని. క్రిస్టియన్గా ఏం చేస్తావని అడగండి. మామూలుగా అయితే మనం ఏమైనా చేయగలంలే. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందినా, ఆత్మ పొందినా, రక్షణ పొందినా, అనుభవం పొందినా యేసు ప్రభు బిడ్డ ఏం చేస్తావు? ఇప్పుడు సవాలంతా నీ ప్రాణం మీద ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు గనక ఆడిన ఒక దెబ్బ ఇగిపోతే నీ యుగో ఇప్పటికీ సాటిస్ఫై అవ్వదు. కనీసం ఒక మాట అయినా మనం విసరాలా అక్కర్లేదా? రైట్, మరలా సహాయం చేయాలి, ఇది దేవుని ఆలోచన. ఏం చేస్తారు? యు హావ్ టు హెల్ప్ అగైన్. మరలా సహాయం చేయాలి. మీ పక్కన చెప్పండి, బాల్ నీ కోర్టులో ఉంది, మళ్ళా సాయం చేయాలంట. చేస్తావా? చేస్తారా? చేయగలరా? చేసే మనసు వస్తుంది అసలు? లెట్ us కమ్ విత్ 7 reasons. ఒకసారి రండి. మీ లోపల, మీ అంతరంగం లోపల, మీ హృదయం లోపల, మీ మనస్సు లోపల పోరాటం ఉందే, చచ్చిపోయినంతగా అనే పోరాటం ఉందే. ఆ స్థితికి ఏది ఒప్పుకోవట్లేదు మీకు? ఏంటి ఒప్పుకోవట్లేదు అసలు? విచ్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ దట్ ప్లేస్? ఆలోచించండి. ఇట్ మే డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మీ ప్రాస్పెక్టేషన్ బట్టి మారిపోతూ ఉండొచ్చు. కానీ వాస్తవంగా ఏం జరుగుద్దో తెలుసా? మీ ప్రాణమును, లేక మీరు ఆ పరిస్థితిని ఏదైతే ఉందో దానిని మీ ప్రాణంలో ఆలోచిస్తారు, బయటకు ఆలోచించరు. అక్కడ మీ ప్రాణం ఉంది. ఆ ప్రాణంలో ఆలోచించడం వలన ఆ ప్రాణాన్ని చంపేసే స్థితికి వచ్చేస్తే, అంటే ఆ ఆలోచించే, ఆ దుఃఖపడే, ఆ నలిగిపోయే, వేదన చెందే, చింతించే, ఆ తీవ్రమైన వివాదాన్ని రేపుకునే, ప్రతీకారం తీర్చుకోమని కక్షగట్టి, లేకపోతే ఇంకేదో దేవుని ద్వారా జరిగితేనే హృదయం సంతోషించే ఆ స్థితి లేకుండా యేసుక్రీస్తు వారు చేసిన పని చెప్తాను, మీరు ఏడవకుండా ఉండలేరు. కొట్టినోళ్ళని దీవించాడు, తిట్టినోళ్ళని ఆశీర్వదించాడు, అసహించుకున్న వాళ్ళని ప్రేమించాడు. ఎవరు తన దగ్గరికి వస్తే తను కాదనలేదు. ఏ విషయాల్లో వచ్చినా ఆయన ఇప్పుడు ఒకేలాగున్నాడు. దేశమా, వ్యక్త, మనిష, చర్య ఇవేమీ చూడలేదు. ఆయన ఒకేలాగా ప్రేమించాడు. అలాంటిది బ్రతికున్నప్పుడు ఎలాగైతే అన్నిటినీ ప్రేమించాడో, అందరినీ ప్రేమించాడో, మరణించిన తర్వాత నేటికి ఆయన అలాగే ప్రేమిస్తున్నాడు. భవిష్యత్తులో కూడా ఆయన అలాగే ప్రేమిస్తాడు. ఆయన తన మరణమగునంతగా తన శరీరంతో చెయ్యలేని పనిని ఈరోజు మీరు అనుభవంలోకి రాకుండా, మీరు నిజంగా ప్రేమిస్తున్నారని మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అబద్ధాలు చెప్పి క్రైస్తవ మాటలు మాట్లాడితే నరకంలో పడతాడు ఒక్కొక్కడు. జాగ్రత్త, మీరు తీర్పులో పడతారు. మీ ప్రేమ దొంగ ప్రేమ. ఎవరితో చెప్తావు వేషాలు? ఆయన ప్రేమించినట్లే నువ్వు ప్రేమించాలి. దట్స్ అ కండిషన్. ఆయన ప్రేమించినట్టు ప్రేమను కాకుండా నీకు నచ్చిన ప్రేమలో ఈ ఎరోజ్ శరీరానికి సంబంధించిన, లోకానికి సంబంధించిన అగాపే ప్రేమను దాటి ప్రేమించకపోతే నీ జీవితంలో నువ్వు చూపించే ప్రేమంతా అబద్ధం. ఖచ్చితంగా నువ్వు ఈ క్రియలన్నీ చేసి క్రైస్తవులమైన చేసి మీరు వెళ్ళే నరకం వెళ్ళకూడదు తెలుసా? క్రైస్తవ నరకం. వాళ్ళకి చెప్పండి. మీరేదో హిందువుల నరకం అనుకున్నారు కనుక మనందరం క్రైస్తవ నరకంలోకి వెళ్తాం. అక్కడ కూడా నిలవి పాటలే, కాకపోతే అగ్ని దేవునితో కాదు, అగ్నిలో కాలుతూ, కన్నీరు విడుస్తూ, పురుగు చావక అగ్ని ఆరని క్రైస్తవ నరకంలో పడిపోతాం. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన మనల్ని ప్రేమించినట్టు ప్రేమించారు. ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా ప్రేమించగలుగుతున్నారని?
రోజు మీరు ఇంట్లో బయట చూపించే ప్రేమ అంత ఏం ప్రేమ ఇది? దొంగ ప్రేమ కాదు. ఆయన ప్రేమించిన ప్రేమ మీకు అర్థమవుతుందా ఇప్పటికైనా? ఆ ప్రేమను నీకు నిజంగా మారుమనసు వస్తే నిజమైన క్రైస్తవుడు బయటకు వస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని పని. అంతవరకు నువ్వు రాబాబాబాబా బా గురించి మాట్లాడినా, అక్కడక్కడికి వెళ్ళిపోయి యాశాలు వేసేసి గొప్ప కార్యాలు చేసేస్తున్నా, ఆయన ఎంత బాధపడుతున్నాడో నాకు అర్థమవుతుంది. నిన్ను చూసి ఎంత జాలి పడుతున్నాడు. ఎందుకు ఈ వేషాలు వేస్తున్నారు? యథార్థంగా నేను నీకు ఇవ్వలేనా? యథార్థంగా నేను ప్రేమించగలను కదా, నీకు ఇవ్వగలను కదా అని ఎంత దుఃఖపడతాడో. నీ హృదయం లోపల నుంచి ఆ నవీన స్థితిని పొందని నీ క్రైస్తవ్యం పచ్చి అబద్ధపు మోసపు క్రైస్తవులు బతుకుతుంది. నేనేం తీర్పు తెచ్చట్లేదు, నీకు వాక్యం చూపించి చెప్తున్నాను. పెద్ద కొడుకు ఎలాగైతే ఇంట్లోకి రావడానికి ఏడిచాడో నువ్వు అలాగే ఏడుస్తావు. ఆ రోజు చిన్న కొడుకు లోపల దూరిపోతాడు, నువ్వు ఉండిపోతావు. ప్రార్థన చేసుకుందాం. పరిపూర్ణుడా,